అబ్బా ఇయ్యాల నాకు చేపల కూర తినబుద్ధి అవుతుంది. ఏడన్నా దొరికితే మంచిగుండు. అవునుల్లా, మీరు చేపల కూర తింటారా? ఏ చేపల కూర ఎందుకు తినం? మస్తు తింటాం. అవునుల్లా, చేపలు ఎట్లా పడతారు? ఆ, ఇంకెట్లా పడతా అంటారు? పడవలతోటి, లేకపోతే చిన్న చిన్న కాడనైతే థర్మకోల్ వేసుకొని పడతా అంటారు అని అంటారు కావచ్చు. కానీ గిడ గవెవ్విటితోని కాదు, ప్లాస్టిక్ డబ్బాలతోటి పడుతుర్రట. ఏంది? ప్లాస్టిక్ డబ్బాలతోటి పడుతుర్రా? గట్ల ఎట్లా పడతారు అని అనుకుంటురు కావచ్చు. గది ఎట్లనో ఓపర్ చూద్దాం పారి. చేపలు పట్టుట్లా కొత్త టెక్నాలజీ వాడుతురు మన గోదావరోళ్ళు. అలలు గేలాలేసి చేపలు పట్టుడు పాత పద్ధతి. గిప్పుడు ప్లాస్టిక్ డబ్బాలతోటి చేపలు పట్టుడు కొత్త పద్ధతి అంటుర్రు గోదావరిలా పెద్ద పెద్ద చేపలు పట్టేటోళ్ళు. ఇక గది చూసి అబ్బా గిట్ల కూడా పట్టచ్చా అని అనుకుంటుర్రు. మామూలుగానైతే మత్స్యకారులు సముద్రాలు, నదులు, కాల్వలు చేపలు వేటాడటానికి పడవలల్లో పోయి చేపలు పడతారు, లేకుంటే ఒడ్డు నుండి గేలాలేసి పడతాంటారు. కానీ గోదావరిలో ఇప్పుడు చేపలు పట్టడంలా కొత్త ట్రెండ్ పట్టుకొచ్చిర్రు. చేపలు ఎండ్లనైనా ముందుకు పోవుడు తప్ప వెనుకకు రావు. గదాన్ని పసిగట్టిన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వాళ్ళు చేపలు పట్టుట్లా కొత్త పద్ధతిని షురు చేసిర్పో. ప్లాస్టిక్ డబ్బాలు వాటర్ టిన్లను అడుగున కట్టి వేసి దాని తాడుగట్టి గా డబ్బాల వరిపిండి ముద్దగా వేసి పెట్టి గోదావరిలకి ఇసురుతుర్రు. అయితే గా వరిపిండి తినేతందుకు డబ్బాలకి వచ్చిన చేప వెనుకకు తిరగలేక ముందుకు పోలేక కొట్టుకుంటాంది. ఇక గప్పుడే తాడు నీళ్ళల్లా ఇంకొంచెం లోపలికి పోతుంది. గప్పుడు డబ్బాకున్న తాడును వలతోటి ఒడ్డుకు లాగుతుర్రు. ఈ కొత్త టెక్నాలజీలా చేపలు బాగా పడుతుండుట్లా నరసాపురం గోదావరి తీరంలా గీ వందల మంది ప్లాస్టిక్ డబ్బాలు వేసుకొని చేపలు పట్టేతందుకు ఎగబడుతున్నారు. ఆనాకాలం అవుడుతోటి కోయింగుల జాతికి చెందిన చేపలు మస్తు పడుతుంటాయట. ఇక గాటిని డబ్బాలతోటి పట్టి కిలో 500 లెక్కన అమ్ముతుర్రు. గివి గోదావరిలో దొరుకుడు తాజా గుండుడు బతికున్న చేపల అవుట్లా వీటిని కొనేతందుకు చేపల ప్రియులు మస్తు ఎగబడుతున్నారు. గంతేకాదుల్లా, డబ్బాలతోటి చేపల వేటను చూసేతందుకు జనాలు మస్తు ఎగబడుతున్నారు. ఏదేమైనా గని గీ టెక్నాలజీ అదుర్స్ అంటుర్రు పో చూసినోళ్ళందరూ.